ఇది యావత్ తెలుగు రాష్ట్రాల్ని షాక్ కి గురి చేసే కేసు. మదమెక్కి మృగాడిలా మారిన ఓ భర్త అరాచకానికి బలైపోయిన ఈ ఇల్లాలి కథ వింటే కన్నీళ్లొస్తాయి. పెళ్లైన కొన్నాళ్లకే వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందంటే వాడెంత నరకం చూపించాడో వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విశాఖ గోపాలపట్నంలో సూసైడ్ కేసుకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. అత్యంత దారుణంగా భర్తని వేధించేవాడు నాగేంద్రబాబు. న్యూడ్ వీడియోలు చూపిస్తూ ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. పెళ్లైన నెల రోజుల నుంచే దారుణమైన లైంగిక హింసకు పాల్పడ్డాడు. టార్చర్ తట్టుకోలేక గురివేసుకుంది వసంత. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం నిందితుడు నాగేంద్రబాబు. తహసీల్దార్ రమేష్ సమక్షంలో యువతి శవ పంచనామా నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం తరువాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గారాబంగా పెంచుకున్న కూతురికి ఘనంగా పెళ్లి చేస్తే ఏడాది కూడా తిరక్కముందే ఇలాంటి ఘోరం జరిగిందంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వికృత చేష్టలతో తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్న నాగేంద్రని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.